నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికెట్ ఆకైన్ తలగొడియా ఫ్రాన్స్ ఫైనల్గా సామ్సంగ్ నుంచి మన ఇండియాలో అయితే సామ్సంగ్ గెలాక్సీ M33 5G మొబైల్ ఫోన్ అయితే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయడం జరిగింది. సో మొబైల్ ఫోన్ చూస్తానికి అయితే చాలా అట్రాక్టివ్గా స్టైలిష్ స్లిమ్ చూడంగానే సూపర్ ఉంది కదా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్కి వీళ్ళు దీనికి పెట్టిన ప్రైస్ ట్యాగ్కి అయితే ఎక్కడ మ్యాచింగ్ అయితే అవ్వట్లేదు. సో గట్టిగా చెప్పగలను, నాకు పర్సనల్ ఒపీనియన్ వచ్చేసరికి మాత్రం డెఫినెట్లీ నాట్ వాల్యూ ఫర్ మనీ. అఫ్ కోర్స్ సామ్సంగ్ వచ్చేసరికి నాన్ చైనీస్ బ్రాండ్ అయినప్పటికీ కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్లో అయితే మనకి మ్యాక్సిమం అయితే డ్రాబ్యాక్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సరే ఒకసారి మనం ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మొబైల్ ఫోన్లో ముందుగా మనం దీని యొక్క స్పెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా మనకి డిస్ప్లే అయ్యేసరికి 6.6 ఇంచెస్ TFT LCD డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టా-కోర్ ప్రాసెసర్, ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.4 GHz, బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ ర్యామ్ వచ్చేసరికి మనకి 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్, హ్యాండ్ వేరియంట్ చేసుకుంటే మనకి 8GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ దీంట్లో మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఈ యొక్క మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో గాయ్స్ చూసారు కదా, స్పెసిఫికేషన్స్ చాలా సింపుల్గానే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముందుగా మన యొక్క మొబైల్ ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి డిస్కస్ చేస్తే, సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ కంప్లీట్గా ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ పోలీ కార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ గ్లాస్ బాడీ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 3నా లేదా గొరిల్లా గ్లాస్ 5నా ఏది కూడా మనకి సామ్సంగ్ కంపెనీ అయితే ఎక్కడ కూడా అయితే మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్గా మనకి దీన్ని చూసుకోవాల్సింది ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే. వన్ ఆఫ్ ద మేజర్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో. మనకి రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే AMOLED ప్రొవైడ్ చేస్తున్నారు, మరికొన్ని కంపెనీస్ చూసుకుంటే మనకి IPS ప్యానల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ సామ్సంగ్ వచ్చేసరికి మాత్రం జస్ట్ TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ ఏదైనా సరే అట్లీస్ట్ IPS ఇచ్చుంటే బాగుండేది. దాంట్లో కలర్స్ ప్రొడక్షన్ కానివ్వండి, డిస్ప్లే చూడంగానే కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది. AMOLED ఇంకా నెక్స్ట్ హై లెవెల్ అని చెప్పుకోవచ్చు. పోనీ అది ఇవ్వలేకపోయినా సరే మీరు అట్లీస్ట్ IPS ఇచ్చుంటే బాగుండేది. బట్ ఈ యొక్క మొబైల్లో మాత్రం వీళ్ళు TFT ఇచ్చి వదిలేశారు. బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ 120Hzని బాగా రిఫ్రెష్ రేట్ని హైలైట్ చేయడం జరిగింది. ఒకటి గమనించండి, డే టు డే యూసేజ్లో మనం యాక్చువల్లీ మొబైల్ ఫోన్ చూడంగానే ఆ యొక్క రిఫ్రెష్ రేట్ ఎవరికి గమనించడు. మ్యాక్సిమం డిస్ప్లే చూడంగానే ఎంత స్టైలిష్గా ఎంత అట్రాక్టివ్గా ఉందనేది మెయిన్. అక్కడ మనకి కలర్స్ అనేవి ఎంత బాగా ప్రొడ్యూస్ అవుతుంది, ఎందుకంటే మనం ప్రతిసారి మన ఐస్తో డిస్ప్లేతో కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళు మాత్రం TFT డిస్ప్లే ఇచ్చి మాత్రం పెద్ద డిసప్పాయింట్ చేశారు గాయస్. ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. వీళ్ళైతే సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్ కానివ్వండి ఎక్కడైనా సరే మనకి దీంట్లో వాడిన ప్రాసెసర్ పేరు కూడా వీళ్ళు చెప్పట్లేదు. జస్ట్ 5 nanometer టెక్నాలజీ అని అయితే ఆ యొక్క టర్మినాలజీ అయితే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. యూజువల్లీ ఈ యొక్క ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 1280, ఇది మనకి 5 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 5G క్యాపబిలిటీ చిప్ సెట్, ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.4 GHz. బట్ సామ్సంగ్ కంపెనీ ఇవేమీ చెప్పట్లేదు, జస్ట్ ఆ యొక్క 5 nanometer అయితే హైలైట్ చేయడం జరిగింది. సో యూజర్స్ కొనేస్తారులే అని మేబీ వాళ్ళు అనుకుంటున్నారేమో. బట్ గాయస్ ఒకటి గమనించండి, ఈ యొక్క Exynos 1280 మనకి స్నాప్డ్రాగన్లో వచ్చేసరికి 695 చిప్ సెట్ ఉంది కదా. సో దాంతో అయితే ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా పోటీగానే ఉంటాయి రెండు కూడా. బట్ ప్రాసెసర్ కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఓకే అని చెప్పుకోవచ్చు, తీసి పడేయాల్సిన అవసరం అయితే ఉండదు. డే టు డే యూసేజ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఒక మన విషయం గమనించాలి, 5G కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్లో నియర్లీ 12 bands 5G అయితే సపోర్ట్ చేయడం జరిగింది. సో గాయస్ గమనించండి, కేవలం ఇదే ప్రైస్ కేటగిరీలో రిమైనింగ్ కంపెనీస్ 5G ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళైతే మనకి నియర్లీ 8 నుంచి 10 అనుకుంటా 5G bands ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు చూసుకుంటే జస్ట్ 3 లేదా 4 5G bands ఎక్కువ. మీరు సామ్సంగ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ని జస్ట్ 5Gని దృష్టిలో పెట్టుకొని అయితే కొనొద్దు. మీరున్న ఏరియాకి 5G కంప్లీట్గా రోల్ అవుట్ అవ్వడానికి అయితే ఇంకా చాలా లాంగ్ టైం పట్టిద్ది. కంప్లీట్గా చెప్తున్నా ఫుల్ ఫ్లెడ్జ్గా రావాలంటే. సో ఈ లోపల మీకు మొబైల్ ఫోన్ పాతది అయిపోయింది, మీరు అమ్మేయచ్చు లేదా ఎవరికైనా ఇచ్చేయచ్చు కూడా. సో కేవలం 5G కోసం అయితే మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేయొద్దు. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో ఇంకో మేజర్ డిసడ్వాంటేజ్ డ్రాబ్యాక్ వచ్చేసరికి కెమెరా డిపార్ట్మెంట్ చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, ఇది బాగానే ఉంది. పక్కన పెట్టేస్తే మనకి అల్ట్రా వైడ్ వచ్చేసరికి వీళ్ళు మనకి జస్ట్ 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మ్యాక్రో అండ్ డెప్త్ సెంటర్ చూసుకుంటే మనకి 2+2 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో గాయస్ ఇదే కేటగిరీలో రిమైనింగ్ కంపెనీ చూసుకుంటే మనకి అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఏమనుకున్నారు ఏంటో కానీ ఓన్లీ 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇంకా థర్డ్ క్యామ్, ఫోర్త్ క్యామ్, 2+2 మ్యాక్రో డెప్త్ సెన్సర్ ఆ యొక్క ఇచ్చినా ఇవ్వకపోయినా బాగుండేది.
ఇవ్వకపోతేనే బాగుండేవి. ఆ 2+2తో మనం మ్యాజికల్ మిరాకిల్స్ అయితే ఏం చేయలేము రియాలిటీ లైఫ్లో. అవి తీసేసి దాని బదులు మనకి బ్యాక్ సైడ్న 5 మెగాపిక్సెల్కి బదులు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చుంటే స్టోరీ ఇంకోలాగా ఉండేది. బట్ అది కూడా ఖచ్చితంగా మనం ఒక నెగిటివ్ కింద చూడాలి. అట్ ద సేమ్ టైం మనకు ఫ్రంట్ క్యామ్ కూడా వీలైతే జస్ట్ 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది రిమైనింగ్ కంపెనీస్ చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సామ్సంగ్ ఏమనుకుందో ఏంటో ఈసారి మాత్రం కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే అనిపిస్తున్నట్టు అయితే ఉంది డెఫినెట్లీ. ఆఫ్ కోర్స్ సామ్సంగ్ కెమెరా ఆప్టిమైజేషన్ బాగానే ఉంటుంది. బట్ ఏదైనా సరే నాకైతే మాత్రం యాక్సెప్ట్ చేయబుద్ధి అవ్వట్లేదు. ఇంకా నెక్స్ట్గా మనకి స్టోరేజ్ టైప్ చూసుకుంటే మనకి యూజువల్లీ ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.1 ప్రొవైడ్ చేస్తున్నాయి రిమైనింగ్ కంపెనీస్. బట్ ఇక్కడ సామ్సంగ్ మరి ఇక్కడ కూడా స్టోరేజ్ టైప్ కూడా వీలైతే eMMC 5.1 తీసుకురావడం జరిగింది. ఇది కైండ్ ఆఫ్ ఓల్డ్ టెక్నాలజీ అనుకోవచ్చు. బట్ UFS అనేది లేటెస్ట్. బట్ వీళ్ళు మాత్రం ఆ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఒక స్టోరేజ్ టైప్ eMMC 5.1 అనేది కూడా మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు గాయస్. అండ్ ఈ యొక్క ఓల్డ్ స్టోరీలో ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ మీకు చెప్పలేదు కదా, నియర్లీ 17,000 రూపీస్ మనకి సామ్సంగ్ ఈ యొక్క బాక్స్లో అయితే మనకి 25 వాట్స్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీరు మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేసి ఆ యొక్క 25 వాట్స్ అడాప్టర్ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలి. గమనించండి, మనకి బాక్స్ లోపల మొబైల్ ఫోన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మాన్యువల్ బుక్లెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ డేటా కేబుల్ టైప్ సి టు టైప్ సి డేటా కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంతే, మనకి అడాప్టర్ అయితే ఛార్జింగ్ అడాప్టర్ ప్రొవైడ్ చేయట్లేదు. సో అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకోవాల్సింది మనకి సార్ వాల్యూస్. ఈ యొక్క మొబైల్ ఫోన్లో హెడ్ యొక్క సార్ వాల్యూ వచ్చేసరికి 1.04 వాట్ పర్ కేజీ, బాడీ యొక్క సార్ వాల్యూ వచ్చేసరికి 1.38 వాట్ పర్ కేజీ. సో గైస్, ఈ యొక్క రేడియేషన్ లెవెల్స్ కూడా 1 కన్నా తక్కువ ఉండుంటే బాగుండేది. అలాగని చెప్పి మరీ ఎక్కువ ఇవ్వలేదు, బట్ 1కి ఎబోనే ఉంది రేడియేషన్ లెవెల్ కూడా. సో ఇది కూడా మీరైతే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకొని డిసిషన్ తీసుకోండి. సో ఫైనల్ ఐడియా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఒక మొబైల్ ఫోన్ ఫింగర్ ప్రింట్ రీడర్ వస్తారు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్. మీరు కావాలంటే ఫేస్ అన్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసినంత వరకు అయితే కొనకపోవడమే మంచిది. మనకి పోకో M4 Pro ఉంది, ఇంకొద్ది మనీ ఎక్కువ వేసుకొని పోకో X4 Pro 5G చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఈ యొక్క కేటగిరీలో. IQ Z6 కూడా మీరు చూసుకోవచ్చు. సో వాటితో పోల్చుకుంటే ఈ యొక్క సామ్సంగ్ మరి ఎంత బ్రాండ్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా మరి స్పెసిఫికేషన్స్కి ఆ యొక్క మనీకి అసలు మ్యాచింగ్ అవ్వట్లేదు. ఇంకా ఈ యొక్క మొబైల్ ఫోన్లో సామ్సంగ్ క్నాక్స్ సెక్యూరిటీ, సో చాలామంది ఇష్టపడుతూ ఉంటారు యాక్చువల్లీ సామ్సంగ్ క్నాక్స్ సెక్యూరిటీ అనేది. బట్ దానికోసమే మీరు 17,000 పెట్టి TFT ప్యానెల్, డమ్మీ కెమెరా, నో అడాప్టర్, ఛార్జింగ్ అడాప్టర్, బిల్డ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అయ్యారు. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకోండి. ఆఫ్ కోర్స్ 6000 mAh బ్యాటరీ అనేది మళ్ళీ మనకి పాజిటివ్ కింద వస్తుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి. సో ఫైనల్గా నాకు ఒక ఒపీనియన్ అయితే మొబైల్ ఫోన్ అయితే మనం స్కిప్ చేయడం బెటర్. లేదు మీ ఇంట్లో పేరెంట్స్ అలాంటి వాళ్ళకి అయితే ఇవ్వచ్చు. బట్ AMOLED స్క్రీన్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఏదైనా సరే అట్లీస్ట్ ఐపీఎస్ ఉన్న బాగుండేది. సరే ఏదైనా సరే అది మీ ఇష్టం, మీరు ఎంతో కష్టపడి సంపాదించిన మనీ కదా. సో మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు దాని గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ నాకు స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోని యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకొంత న్యూ పీపుల్కి అయితే చూపించడం జరిగింది. మేబీ నా యొక్క ప్రజెంటేషన్ కానివ్వండి, ఏదైనా సరే నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయ్యింది. అండ్ మీరు కానీ అమెజాన్లో ఏమైనా పర్చేజ్ చేస్తుంటే నా లింక్ యూజ్ చేయండి, నాకు కొద్దిగా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.